నీ పేరాబా? నా పేరు సుగుణమ్మ సారు. అయితే నా కొడుకు పెళ్లి చేయాలని ఆయనతో నేను 3 లక్షలు పెట్టినా. 3 లక్షలు పెడితే నా కొడుకు పెళ్లి పెట్టుకున్నా. రూపాయి లేదు, నువ్వు పర్ర గొంతు కోసుకున్నాను. దిగి నడుసు, లేకపోతే నడవకపోతే దొబ్బుతా చూడని దొబ్బిండు. చేతి కిందలతో దొబ్బిచ్చిండు నన్ను. ఈ ఇమిటీస్ని పట్టుకున్నా, ఇంట్లో బిచ్చిరెడ్డిని పట్టుకున్నా. నా కొడుకు పెళ్లి 3 లక్షలు ఇవ్వాలి ఇప్పి సార్ అన్న బిచ్చిరెడ్డిని. నేను చెప్తా కానీ ఎక్కడ నీ పైసలు అన్నాడు. ఊర్లోకే కాలు పెడతలేడు చూడు సార్. నా కొడుకు పెళ్లికి నేను ఎక్కడ భూమి ఏమి చేసిన పెళ్లి. ఆ మధ్యలోనే వారం రోజుల్లోనే మా అత్తమ్మ చచ్చిపోయింది సార్. మా అత్త చచ్చిపోయింది, దినాలకు పైసలు ఇయ్య అన్న అంటే వాకిలు దాటాక అక్కడనే ఉండు, నువ్వు అత్త చచ్చిందని వస్తావు, కొడుకు పెళ్లి ఆయన వస్తావు, ఎందుకు వస్తావు అన్నాడు. మళ్ళా నా మొగానికి పచ్చవాయి వచ్చి చచ్చిపోయాడు సార్. సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుంచి లేదు, 2006 నుంచి ఇదే ఉంది. ఇయ్యను ఏం చేస్తారు? నా గేటు ముందు నువ్వు గొంతు కోసుకున్నావు, 1 రూపాయి నా పార్టీ కోతావు, ఈ పార్టీ కోతావు. పోలీసులు ఏమంటారు మరి? పోలీసులు ఏమంటారు అంటే మాకు న్యాయం చేయాలి సార్ అని అడిగినాం. న్యాయం చేయాలి సార్ అని అడిగితే పోలీసులు ఏమంటారు, మేము చేస్తామమ్మా చేస్తాం, ఇన్ని దినాలు ఏం చేసిండ్రు, ఇన్ని పైసలు ఇట్లా మాకు తెలియదు. సరే ధనంజయ్ ఇక్కడ ఉండడు అక్కడ ఉండడు అని చెప్పిండ్రు. ఇటుకేల సాయిబాబు ఆయన నరసింహ అలా వాళ్ళు 7 మంది అన్నదమ్ములతోడు సార్. ఇప్పుడు 2 కోట్ల రూపాయలు వాళ్ళతో ఉండవి. మాకు రూపాయి ఇస్తలేరు. గంజి లేక రోడ్డు మీద పడుతున్నాం వారం రోజులు సార్. పానం పోలేక పానం వస్తుంది. మా కడుపులో గంజి గుడక లేదు. వాళ్ళ పుణ్యం వాళ్ళు మంచిగా బతకని, మేము చస్తున్నాం. మాకు న్యాయం కావాలి సారు, మాకు న్యాయం గెలిపియాలి సారు. బంగారమ్మ సార్. ఏమంటారు పోలీసులు? ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చిర్రు, పట్టించుకుంటారు వాళ్ళని మరి? ఇవాళకు ఒక్కరు పట్టించుకుంటలేరు సార్. మమ్మల్ని అడిగి పెట్టిరా మీరు రూపాయలు ఉన్నప్పుడు కూడా పెట్టిరా మోసపోయారు. మరి న్యాయం చేయమని వస్తారు, వాళ్ళు పట్టించుకుంటలే. న్యాయం చేయడానికి మా ఊరు కదా, మా ఊరే అయినా కదా. ఫైనాన్స్ పెట్టకపోతే మేము ఎందుకు పెడదాం? ఆయన తన ఫైనాన్స్ అని పెట్టుకున్నాడు. వాడు బతకనికే ఫైనాన్స్ అని పెట్టుకున్నాడు. మేము బతకనికే అని కొండపోయి పెట్టుకున్నాం. మా ఊరే ఆయన అని నమ్ముకున్నాం. కనీసం నా కొడుకులు ఎక్కడ మహారాష్ట్ర ఉంటాడు నా కొడుకు, బండి నడుపుతాడు. ఆడు ఆకలి కొని దూప కొని పెన్నాన్ని ఇడిచి పిల్లలు ఇడిచి ఇల్లు ఇడిచి కాపురం ఇడిచి మహారాష్ట్రలో ఉంటాడు. అక్కడ లాంగ్ బండి నడుపుతాడు, బైకులు కొట్టే బండి. అట్టి పైసలు కూడా వాడు ఛాయ్ నీళ్ళు తాగితే చిల్లర వస్తే కూడా ఒక డబ్బాలు వేసుకొని తెచ్చి పెట్టుకున్నాడు. అట్టి పైసలు కొండపోయి దాంట్లో పెట్టాం బతకాలని. ఎందుకోసం ఆయనకి పిల్లలు అయితే కాపురం అయితే సంసారం అవుతుంది, పిల్లలు ఉంటారు, ఇట్లా బతుకుతారు అనేగా పెట్టుకున్నాం సార్ మేము. ఈ కొడుకు మొత్తం తీసుకుపోయి ఇట్లా కాపాలకి ఇచ్చి కాపల పేరు మీద మమ్మల్ని భంగం చేసి ఇట్లా చెట్ల పాలు చేస్తున్నాడు. నా కొడుకు నడుపు కొడుకు చచ్చిపోయాడు. 3 ఆడపిల్లలు, సంవత్సరం పిల్ల, 3 ఏళ్ళ పిల్ల ఒక పిల్ల, 4 ఏళ్ళ పిల్ల ఒక పిల్ల, సంవత్సరం పిల్ల ఒక పిల్ల. అట్టి పిల్లల పైసలు కూడా గవర్నమెంట్ ఇచ్చిన పైసలు హార్ట్ అటాక్ వచ్చింది చచ్చిపోయింది రాను చంపేసి ఆ గుడకంగా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది అంటే గుడకంగా భరించుకున్నాం. గవర్నమెంట్ నుండి 5 లక్షల రూపాయలు వచ్చినాయి. 5 లక్షల రూపాయలు ఎల్లేసి కడితే అది ఆ పైసలు వచ్చినాయి. అన్ని మొత్తం కలిపి 5,70,000 రూపాయలు పెట్టినా నేను ఆడ. చిన్న పిల్లలు ఏం పెడసాకు సార్, నాకు నడుములు లేవు, నడవని కాలు లేవు, కండ్లు కనపడవు, కనీసం పింఛన్ కూడా రాదు నాకు. ఏమైనా అర్థమవుతుందా మరి పట్టణంలో? పట్టణంలో కూడా పట్టణంలో వీళ్ళ తానికి వస్తే కొంచెం అర్థమవుతుంది సార్. ఎంత ఊరకుండా మేము పోరాటం చేస్తాం. నిన్న 3 సార్ల తానికి చేస్తాము, మీ పైసలు మీకు వస్తాయి, మీరు అదరుకోకండమ్మా అని ఒకసారి కూడా మా కన్నానికి పైసలు ఇచ్చిండు. నిన్న మంచిగా చెప్పిండు, మీ పైసలు ఎక్కడ పోవు, మేము దాదురుకోకంటమ్మా చనిపోకంటమ్మా చెప్పిండు. ఇట్టి పైసలు అందరు దాపెట్టుకొని అవకాశం దావకాన గుడకంగా లేక ఇప్పుడు కూలు లేవు చేసుకోనికి. ఆకలి కొని దూపకొని ఏమన్నా తాగితే అమ్మలు తాగాలి ఉండాలి, కంట్రోల్ బియ్యం తిని బతుకుతున్నాం. ఆ కంట్రోల్ బియ్యం గుడకంగా ఈయనిచ్చి తట్టలేదు సర్పంచులు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్